ఈరోజు ముఖ్యాంశాలు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన. కేంద్ర ప్రభుత్వం పెంచిన పని గంటల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. రాజకీయ పార్టీల నాయకులతో అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జ్యోతి కుమారి సమావేశం. పలు అంశాలపై సమీక్ష. రాష్ట్ర స్థాయి పోల్ వాల్ట్ పోటీలకు అద్దంకి మండలం తిమ్మయ్యపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థుల ఎంపిక. ప్రత్యేకంగా అభినందించిన అధ్యాపకులు. అద్దంకిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పని గంటల విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలన్నారు. 12వ పీఆర్సీ అమలు చేయాలన్నారు. యూనియన్ నాయకులు ఉసురుపాటి శామ్యూల్ పాల్గొన్నారు. ఇచ్చినటువంటి 4 లేబర్ కోడ్ బిల్లులను కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. 10 గంటల పని విధానాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 12వ పీఆర్సీని అమలు చేయాలి. 12వ పీఆర్సీని రద్దు చేయాలి. 4వ పీఆర్సీ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్ బిల్లులను కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని. అద్దంకి మండలం తిమ్మయ్యపాలెం జెడ్పీ పాఠశాలకు చెందిన రామ్ చరణ్ రెడ్డి, కార్తిక్లు జిల్లా స్థాయి పోల్ వాల్ట్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో విజయం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ తెలిపారు. వీరిద్దరూ ఈ నెల 24, 25 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండ లయోలా ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. తేదీన ఒంగోలులో జరిగినటువంటి అథ్లెటిక్స్ పోటీల్లో తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పొదిలి కార్తీక్ 9వ తరగతి, అదేవిధంగా 10వ తరగతికి సంబంధించినటువంటి రామ్ చరణ్ రెడ్డి పోల్ వాల్ట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలని పొంది ఉన్నారు. వీరు ఈ నెల 24, 25 తేదీల్లో వినుకొండలో జరిగినటువంటి స్టేట్ మీట్ కి వీళ్ళు అక్కడ సెలెక్ట్ అయి ఉన్నారు. 24, 25 తేదీల్లో వీళ్ళు పొదిల్లో వినుకొండలో జరిగేటటువంటి స్టేట్ మీట్ కి పంపిస్తున్నాం. అద్దంకి మండలం దేనువకొండలో స్వామిత్ర సర్వేపై గ్రామ సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మస్తాన్, పంచాయతీ కార్యదర్శి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గ్రామ కంఠం పరిధిలోని ఇళ్లు, ఖాళీ స్థలాలను సర్వే చేసి కొలతలు నిర్ధారించడం జరిగిందన్నారు. ఆ కొలతలలో పొరపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం యజమాని పేరు, కొలతలు, వివరాలు చదివి వినిపించారు. సంబంధించిన అసెస్మెంట్ ఏదైతే పొలాలైతే ఖాళీ స్థలాలైతే వీటికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సర్వేయరు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ సంబంధించిన స్థలాల దగ్గరికి వచ్చి వాటికి సంబంధించిన కొలతలు తీసుకొని రోవర్స్ ఇచ్చి దానికి సంబంధించిన మ్యాప్లు తయారు చేసి ఈ మ్యాప్లకు సంబంధించిన కొలతలన్నీ గ్రామ సభలో ఎవరైతే ఆ స్వామిత్వ గ్రామ సభకు సంబంధించి అసెస్మెంట్ యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో ఈ చదివి వినిపించమన్నారు. అలాగే దానికి సంబంధించి ఈ కొలతలకి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయని మీరు భావించిన వెంటనే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. దాన్ని బేస్ చేసుకుని తిరిగి మళ్ళా కొలత వేసుకొని ఫైనల్గా మీకు సంబంధించిన స్థలం అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇల్లు అయితేనేమి
కొలతలు సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత మాది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక 2 నెలల క్రితము మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనిల్ గారు, నేను, సర్వేర్ గారు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు అయితేమి ఖాళీ స్థలాలు అయితేమి కొలతలు తీసుకోవడం జరిగింది. ఖాళీ స్థలాలకు సంబంధించి ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు నేను నా దగ్గర ఆ కొలతలు ఉన్నాయి, ఆ ఇంటి యజమానుల పేర్లు ఉన్నాయి, అవన్నీ చదువుతాను. మీరు ఒకసారి నేను అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. ఉమ్మనేని పెదవీరయ్య, సన్ ఆఫ్ రామస్వామి, వీళ్ళది వచ్చేసి ఆర్సీసీ. అద్దంకి మండలం చక్రాయపాలెం శివారు శాంతినగర్ వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వస్తున్న ఇద్దరిని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరు మోదేపల్లికి చెందిన నర్సయ్య, వెంపరాలకు చెందిన శ్రీనివాసరావులుగా సమాచారం. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన గోల శివపార్వతమ్మ PMEGP పథకం ద్వారా కర్పూరం తయారీ యూనిట్ను నెలకొల్పారు. గృహిణిగా ఉంటూ స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. బ్యాంక్ ద్వారా 8.50 లక్షల రుణం, దానిలో 3.50 లక్షల ప్రభుత్వ సబ్సిడీ మంజూరు కావడంతో యంత్రాలు, ముడి సరుకులు సేకరించి యూనిట్ను ప్రారంభించారు. ప్రస్తుత సంవత్సరానికి 18 లక్షల టర్నోవర్ సాధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జ్యోతి కుమారి పోలింగ్ బూత్లు, ఓటర్ జాబితాలకు సంబంధించి శనివారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. 2002 నుంచి 2025 వరకు ఓటర్ జాబితా మ్యాపింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్లో జిల్లాలలో అద్దంకి 2వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో MROలు, ఎలక్షన్ DPలు పాల్గొన్నారు. ప్రతి నెల మనకి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే రివ్యూస్లో అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాను. మరి ECI ఆదేశాల ప్రకారం మనం ప్రతి నెల మీట్ అవుతూ ఉన్నాం. మన ఎలక్షన్ విషయాల్లో మనం ఏ పని చేస్తున్నాం, ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద ప్రతి నెల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన రిప్రజెంటేటివ్స్ నుంచి ఏదన్నా పబ్లిక్ వల్ల కానీ లేదా BLOs వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని ఎలా మనం పరిష్కరించుకొని ECI గైడ్లైన్స్ ప్రకారం ప్రాసెస్లో ముందుకెళ్ళడానికి ఫీజిబిలిటీని తీసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు ఈ నెలకి సంబంధించి నవంబర్ నెలలో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం అవుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే గత 2 monthsగా మనకి మ్యాపింగ్ అనే వర్క్ కూడా జరుగుతుంది. ఎలక్టర్ మ్యాపింగ్ అంటే 2002 ఎలక్షన్కి సంబంధించిన ఓటర్ లిస్టులో 35 సంవత్సరాలకు పైబడి ఉన్న ఓటర్స్ని, ఈ సంవత్సరం 2025 ఓటర్ లిస్టులో ఉన్న ఎలక్టర్స్ని, అదే రకంగా 35 నుంచి పైబడిన ఓటర్స్ని, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత అప్పటి ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్స్ ఇప్పుడు ఓటర్ లిస్టులో కూడా ఉన్న వాళ్ళని మ్యాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే దానికి యాడింగ్గా వాళ్ళకి సంబంధించిన ప్రోజెని క్యాండిడేట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవాళ్ళు కానీ, మనవరాలు కానీ, ఎవరన్నా భార్యలు అట్లా మిగిలిన ఓటర్స్లో కూడా అంటే ఫ్యామిలీ మొత్తాన్ని, ఫ్యామిలీలో ఎంతమంది ఓటర్స్ అయితే లైవ్లో ఉన్నారో ఆ ఏజ్ లిమిట్స్ ప్రకారం మనం ఆ పాత ఓటర్ లిస్ట్ 2002 ఓటర్ లిస్టులో వాళ్ళని, 2025 ఓటర్ లిస్టులో వాళ్ళని మ్యాప్ చేస్తూ ఉన్నాము. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసేటప్పటికి అద్దంకి కాన్స్టిట్యున్సీలో 2025 ఓటర్ లిస్టులో 2,44,740 మంది ఉన్నారు. దానిలో భాగంగా మనకి 40 ఏళ్ళు పైబడిన ఓటర్స్ 138,275 మంది ఉన్నారు. వాళ్ళని మనం ఆ ఓటర్స్ని, ఈ ఓటర్స్ని మ్యాప్ చేసేటప్పుడు BLO మ్యాప్ చేస్తూ ఉంటారు. ఆ BLO మ్యాపింగ్లో 92,631 మంది మనకి మ్యాప్ చేయడం జరిగింది. దాని ప్రకారం సిస్టంలో కూడా కొంత సిస్టమే తనంతట తానుగా జనరేట్ చేసుకుంటా ఉంటుంది. ఎందుకంటే మనకి డిజిటల్గా బాగా డెవలప్మెంట్ వచ్చేసి సిస్టమ్ కూడా మనకి ఫీజిబిలిటీ ఇచ్చారు. దానిలో కూడా 64,351 ఓటర్స్ నమోదై ఉన్నారు. ఇప్పుడు మ్యాపింగ్ మొత్తం ఇంకా చేయాల్సిన అంటే మనం వెరిఫై చేయాల్సిన ఓటర్స్ ఇంకా 1,979 మంది ఉన్నారు. టోటల్గా ఇప్పటికీ మ్యాప్ చేసింది 94,610 మందిని చేస్తున్నాం. ఆ రకంగా చేసినప్పుడు మనకి 68.42% వచ్చింది.
అయితే మనకు 100% రావాలంటున్నారు కానీ 100% రాదు. కారణం ఏంటంటే మనం తీసుకున్న ఫస్ట్ 35 వయసున్న వాళ్ళ పైన, అట్లానే తర్వాత 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళని తీసుకున్నాం కాబట్టి మనకి ఓటర్స్లో 40%, 50% కన్నా ఎక్కువ రాదని చెప్తున్నారు నిపుణులు. అయితే మనకు దాదాపు ఇప్పుడు 42.14% చేసాం మ్యాపింగ్. ఇంకా ట్రై చేసి చేయాల్సిన 1949 కూడా 79 కూడా వెరిఫై చేసి వాటిని కూడా మనం మ్యాపింగ్లోకి తీసుకొస్తే మనం దాదాపు మొత్తం చేసినట్టే అవుతుంది. మనం ప్రతిరోజు ఫోన్లు చేసి చెప్పడం, వాటిని వాళ్ళని యాక్టివేట్ చేయడం, ఏదో ఒక సమయంలో అంటే రోజులో ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ఎలక్షన్ విషయాలు చూసే ఎంప్లాయీకి బిఎల్ఓ దగ్గర నుంచి డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారి దాకా అనేక పనుల్లో ఉన్నప్పటికీ కూడా 1 గంటన్నా దానికి కేటాయించి బిఎల్ఓల చేత, అట్లానే వాళ్ళని మానిటరింగ్ చేయడానికి సూపర్వైజర్స్ని పెట్టడం, అట్లానే వాళ్ళ మీద మానిటరింగ్ వాళ్ళ ఏఈఆర్ఓలు అంటే మన తహసీల్దార్స్ చూడటం, అట్లానే వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ అప్డేషన్ కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంది. దానిలో భాగంగా కూడా ఈరోజు చూసుకుంటే మనకి కేవలం ఒక 16, అది కూడా విత్ ఇన్ ది బౌండరీలో, అంటే మనకి బిఎండ్ఎస్ఎల్కి రాకుండానే అప్డేషన్ అనేది పూర్తి చేయాలి. ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ. దానిలో భాగంగా మనకి ఈ రోజుకి ఒక 9 క్లెయిమ్స్ ఫామ్ నెంబర్ 6 అంటే ఓటర్ని చేర్చుకునే దానిలో, అట్లానే తీసివేతల్లో 1 ఫాము, మార్పులు చేర్పుల్లో 16 ఫామ్స్, 6 ఫామ్స్, మొత్తం కలిపి 16 ఉన్నాయి. అది కూడా విత్ ఇన్ ది టైం లిమిట్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా క్లియర్ చేస్తారు. 99 ఫామ్స్, 52 6 ఫామ్స్, 7 ఏమో 7 ఫామ్స్, ఒక 40 ఏమో ఫామ్ నెంబర్ 18, అంటే మొత్తం 99 ఇంకా ఆన్లైన్లో పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ మధ్య 1-2 రోజుల క్రితం పెట్టినాయి. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనుల ప్రణాళికపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చెరువులు, కుంటలు, కాలువలు, చెక్ డ్యాములకు సంబంధించి చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామస్తులు ఉపాధి హామీ పథకం ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు ఏపీఓ సూచించారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో 240 సంవత్సరాల క్రితం శ్రీ గంగమ్మ తల్లి ఆలయాన్ని ఆనాటి పెద్దలు ప్రతిష్ఠించారని పండితులు మోహన శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గంగమ్మ తల్లి అత్యంత మహిమగల దేవతని, సమస్త మానవాళిని తల్లి రక్షిస్తుందని చెప్పారు. మునులు, ఋషులు, యతులు, దేవతలు, గంధర్వులు గంగాదేవిని కొలవటం ఆచారమన్నారు. ఈ ఆలయాన్ని ఈ నెల 23వ తేదీన పునఃప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొన్నారు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి 2 కేవి శ్రీనివాసరావు తనిఖీ చేశారు. పాఠశాల రికార్డ్స్, విద్యార్థుల అసెస్మెంట్ బుక్స్, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్లను పరిశీలించామని ఆయన చెప్పారు. స్కూల్లో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బొమ్మనంపాడు నందు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి అబ్జర్వర్లుగా మల్లికార్జునరావు హెచ్జిటి ఎంపీపీఎస్ తిమ్మాయపాలెం, అలాగే దామా సుబ్బారావు గారు హెచ్జిటి ఎంపీపీఎస్ నాగులపాడు, అలాగే ధనలక్ష్మి మేడం అద్దంకి సత్రంబడి, అలాగే వర్ధన్ ఎంపీపీఎస్ సింగరకొండపాలెం రావడం జరిగింది. ఎంఈఓగా కేవి శ్రీనివాసరావు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. టీచర్లు క్లాసుల్ని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థుల యొక్క వర్క్ బుక్స్, అసెస్మెంట్ బుక్స్, టీచర్ హ్యాండ్ బుక్స్, లెసన్ ప్లాన్స్, డైరీ అన్నీ చూడటం జరిగింది. అలాగే పాఠశాలలోని వివిధ రికార్డుల్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు బొమ్మనంపాడులో మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు ఉచితంగా ఈ క్యాంపులో ఐరిస్, ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్షిక తనిఖీలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పరిశీలించడం జరిగింది. భోజనం చక్కగా రుచికరంగా హెల్దీగా చేయడం జరిగింది.
అద్దెంకి న్యూస్ సమాప్తం. 3 రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.